ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ్య సర్వగతిగామి దర్శ దత్తాత్రేయ నింసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరమున అందరూ ఆరోగ్యాలతో బాగుండాలని, మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదుర. మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ నెలలో ఏమి జరుగుతుంది, ఏమి జరగాల్సిందో అనేది, స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగం. అశ్విని నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, భరణి నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, కృతికా నక్షత్రము 1వ పాదం కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయములో 2, ఖర్చులో 14, రాజపూజిత 5, అవమానాలు 7. మరి ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టములు, జీవితము, లలాటకము, యోగంలో చూసుకుంటే వీళ్ళకి స్థాన చలనం అనేది ఒకటి కనబడుతుంది. అంటే ఇల్లు, బలువైన స్థానము, కట్టాల్సిన యోగము, కొనాల్సిన యోగము ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఈ మేషరాశి వాళ్ళకి శని అనేది ఎదురేట కనబడుతుంది. శని అనేది రావు కేతు శని అనేది ఎదురైనట్టుగా కనబడుతుంది. మరి ఈ శని దోషం వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా కొన్ని కార్యక్రమాలు కొన్ని ఆటోమేటిక్గా దగ్గరికి వచ్చి దూరం అవుతుంటాయి. కానీ ఏ కార్యక్రమైనా కానీ విజయవంతం కావాలనుకుంటే ముఖ్యంగా ఇలా పేరులో ఉండాల్సిన దోషాన్ని శాంతం చేయాలి. శాంతం చేయించుకుంటేనే వీళ్ళకి అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు అన్నీ విజయవంతంగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వలన వీళ్ళు అనుకున్న ప్లాను, చేసే ప్రయత్నము, ఏ కార్యక్రమైనా కానీ చేతికాడికి వచ్చి చేజారిపోవటం. కాబట్టి స్నేహాలు ఎక్కువగా కనబడతాయి. వీళ్ళకి స్నేహంలో కొంచెం ప్రాబ్లాలు కనబడుతున్నాయి. కాబట్టి స్నేహంలో కొంచెం చాలా తగ్గించాలి. ముఖ్యంగా మరి వీళ్ళు చేయాల్సిన పని కానీ, ప్లానింగ్ కానీ, ఏ పనైనా కానీ బంధుమిత్రులతో కానీ, స్నేహితులతో కానీ ఎక్కువగా చెప్పకూడదు. చెప్పిన దాని వలన ఈ రాశి వాళ్ళకి లేనిపోయిన చికాకులు, లేనిపోయిన ఇబ్బందులు, కొన్ని గొడవలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి కొన్ని ఈ విధంగా ఉన్నా కూడా కొంత అదృష్ట యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది. వాళ్ళకి తెలియకోకుండే ఆ అదృష్ట గడియలు అనేది ఆటోమేటిక్గా అది ఏ రూపంలో నుంచో ఒక రూపంలో నుంచి తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గము కనబడుతుంది. అంటే అది ఈ రూపము ఆ రూపం అనేది ఉండదు. అది ఒక స్త్రీ నుంచి పురుషుడికి కానీ, పురుషుడి నుంచి స్త్రీ కానీ, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి కానీ, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి కానీ ఆ విధంగా జాతక విధానంలో ఈ మేషరాశి వాళ్ళకి చాలా విధానాలుగా కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఇప్పుడు కొన్ని ఈ 3 గ్రహాల వలన మనసు, ఆలోచన, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పని కరెక్ట్గా చేయబుద్ధి కాదు. ఎక్కడ పోదామన్నా కూడా ఏదో ఒక డిస్టర్బెంట్ అవుతుంటుంది. మనసులో థింకింగు, టెన్షను, ఆలోచన విధానాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఈ సంవత్సరంలో వీళ్ళకి ఈ జనవరిలో ముఖ్యంగా విద్యాపరంగా చూసుకుంటే చాలా వరకు విద్యారంగం చదువుకోవాల్సిన వాళ్ళందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి చదువులో అనుకున్న చదువును అనేది అనుకున్నంత వరకు కంప్లీట్ చేయగలిగేంత శక్తి వీళ్ళ దగ్గర, వీళ్ళకి ఆ జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది. మరి విద్యారంగంలో కూడా అనుకూల విధంగా జరుగుతుంది. మరి వ్యాపార రంగము, ఉద్యోగ రంగంలో చూసుకుంటే కొన్ని అవకతవకలు కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే కొన్ని మార్పులు రాబోతున్నాయి. మార్పులు అంటే చేసే ఉద్యోగంలో మార్పు కానీ, దాంట్లో ప్రమోషన్ కానీ, దాన్ని అక్కడి నుంచి మళ్ళీ వేరే దుక్కునికి ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ లాంటిది కూడా కొన్ని మార్పులు, చేంజెస్ అనేది ఈ నెలలో మీకు కొన్ని ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి మరి ఎగసాయదారులకి ఈ సంవత్సరంలో ఎగసాయదారులకి చాలా వరకు చాలా విధానాలుగా
అభివృద్ధిగా పొందాల్సిన యోగం కనబడుతుంది. మరి సినీ ఫీల్డ్ లాంటి వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి. మళ్ళీ అనుకోకుండా కొన్ని నిందలు, లేనిపోయిన సికాకులు ఎదురయ్యేట్టుగా ఈ రాజకీయ వాళ్ళకు కూడా కొన్ని కనబడుతున్నాయి. సినీ ఫీల్డ్ వాళ్ళకు కూడా, తర్వాత ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కొంత జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుగైతే మీరు అన్ని విధానాల్లో ముందుకు రాగలుగుతారు. ఏం కాదులేని మీరు అశ్రద్ధగా ఆలోచించి ముందడుగు వేసినట్టుగైతే చాలా వరకు కొంచెం ప్రమాదంలో పడే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా మీకు పార్ట్నర్షిప్ అనేది ఉండకూడదు. నల్లటి వస్త్రములు మీరు ధరించకూడదు. వాహనములు ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు కొత్త వాహనములు కొనే ప్రాప్తి కనబడుతుంది. వాహనములు కానీ, ఇల్లు కానీ, గృహాలు కానీ ఒకటి మీ పేరు బలములో ఈ మేషరాశి వాళ్ళందరికీ, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, మేషరాశి ఆడవాళ్ళకైనా కానీ మగవాళ్ళకైనా కానీ వీళ్ళిద్దరికీ ఈ విధంగా కనబడుతుంది. కాబట్టి మీకు ఎలాంటి ముఖ్యంగా మీరు చేయాల్సిన పూజా బలం అనగా భగవంతుడు పూజ. మరి ఆ భగవంతుడు పూజలు మీరు ఎన్నో పూజలు చేస్తున్నారు, కానీ ఎన్ని పూజలు చేసినా కూడా మీకు ఫలించుకోకుండా ఏదో ఒక డిస్టర్బెంట్ అనేది మీకు కలుగుతుంది. ఆ డిస్టర్బెంట్ కలిగిన దాని వలన మైండ్, మనసు, ఆలోచన ఒక అందునుగా ఉండకోకుండా మనసులో ఆందోళన ఎక్కువగా కనబడుతుంటుంది. కాబట్టి మీకు ఆ సమస్యలో నుంచి మీరు బయటపడాలంటే మీరు చేయాల్సింది ముఖ్యంగా దైవ బలం అనేది మీకు ఉండాలి. ఆ దైవ బలం మీరు చేయాలి అంటే ముఖ్యంగా అమ్మవారు శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. శ్రీ కనకదుర్గ అమ్మవారిని 9 వారాలు 9 శుక్రవారాలు మీరు ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని పూజించితే మీ కుటుంబంలో అష్ట కష్టాలు, దరిద్ర దోష నివారణ పటాపంచలైపోతాయి. హారి ఆరోగ్యము, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది. చేయాల్సిన కార్యక్రమాలు మీకు తప్పకుండా అభివృద్ధి కలిగే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది చూసి మేము చెప్పగలుగుతాము. మీకు ఏ సందేహం ఉన్నా కూడా మాకు ఫోన్ చేయండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.